Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Abhyasana series. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ నుంచి ఒక అభ్యాసన సిరీస్లో భాగంగా ఒక క్వశ్చన్ని డీల్ చేసుకోబోతున్నాం. సో హౌ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ త్రూ అభ్యాసన ప్రోగ్రామ్ అంటే దెర్ ఆర్ 4 steps that you need to follow. ఫస్ట్ స్టెప్ ఈస్ డైలీ క్వశ్చన్ అనేది మేము పోస్ట్ చేస్తాము ఇన్ అవర్ ఒఫీషియల్ ఛానల్స్ ఎట్ 6 AM in the morning. ఎవ్రీడే ఇన్ ద మార్నింగ్ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ మండే టు ఫ్రైడే అనమాట, మండే టు సాటర్డే. Okay, Sunday is a holiday for it. You have to submit your answer by 12 PM. Okay, you have to attempt the question. You have to send your answer through the PDF format. మీ name, మీ date, okay, ఏ పేపర్ మెన్షన్ చేస్తూ ఆన్సర్ టు abhyasana@gmail.com కి మెయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే యూ విల్ గెట్ ఫీడ్బ్యాక్ ఆఫ్ యువర్ పేపర్ విత్ ఇన్ 24 hours. డీటెయిల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో యూ విల్ గెట్ ఎట్ 4 PM యాజ్ ఐ హావ్ ఆల్రెడీ లైక్ ఇప్పుడు నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది వస్తుంది తారా ఐఎస్ యూట్యూబ్ ఛానల్లో. ఓకే, సో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ అంటే ఈ వీడియోస్ని మిస్ అవ్వద్దు అంటే తారా ఐఎస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ లాగిన్ విత్ యువర్ క్రెడెన్షియల్స్ ఇన్ www.taraias.com. ఓకే, and you can explore the courses that we launch in the future as well. Okay, with this note, let's start the video. సో ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ నుంచి, యాజ్ ఇట్ ఇస్ ఫ్రైడే, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక టాపిక్ ని పిక్ చేసుకోవడం జరిగింది. ఎగ్జామైన్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ అ మేజర్ కాంట్రిబ్యూటర్స్ విత్డ్రావల్ ఫ్రమ్ ద WHO ఆన్ గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ అండ్ మల్టీ లాటరల్ కోఆపరేషన్ అని ఆర్టికల్ రావడం జరిగింది. గ్లోబల్, దట్ ఈస్ మేజర్ కాంట్రిబ్యూటర్ అంటే ఎవరు? ఇక్కడ యుఎస్ కాబట్టి యుఎస్ విత్డ్రావల్ ఏదైతే ఉంటుందో హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ అండ్ ఆల్సో మల్టీ లాటరల్ కోఆపరేషన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది basic the question యొక్క essence. Okay, question యొక్క meaning. Okay, so if you look at the approach of this particular question, introduction ఎలా రాస్తారు? You have to highlight WHO's role in the global health governance. అసలు WHO ఎప్పుడు ఫామ్ అయింది రాయొచ్చు, and also how WHO is important in the global health governance, and you have to write about the significance of the major contributors like that of the US, or else you can mention about the recent US withdrawal, like recent announcement of US for the withdrawal of from this particular WHO. Okay, second thing that is asked in the question is the body part. Body part lo manamu withdrawal valla elanti impact untundi. Okay, so for example funding disruptions jarugutayi, global health programs weaken avutayi. Okay, fragmentation jarugutundi of the multilateralism and geopolitical realignment also, and also vulnerable sections and nations మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ అన్ని పాయింట్స్ ని మెయిన్ గా గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ మీద, మల్టీలాటరల్ కోఆపరేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అన్న పాయింట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి. సో దాని తర్వాత మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వాలి, లైక్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ దిస్, వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఫండింగ్, ట్రాన్స్పరెన్సీని ఎన్హాన్స్ చేయాలి, మల్టీలాటరలిజం ని స్ట్రెంథెన్ చేయాలని రాయాలి, లోన్ ఇన్కమ్ నేషన్స్ మీద ఫోకస్ చేయాలి, ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ తో ముందుకు రావాలి. సో దీస్ ఆర్ ద సజెషన్స్ దట్ యూ కెన్ గివ్. కన్క్లూజన్ లో యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ ద గ్లోబల్ సాలిడారిటీ, ట్రస్ట్ బిల్డింగ్, అంటే ఒక మల్టీలాటరల్ మల్టీఫెసెటెడ్ అప్రోచ్ తో మనం ముందుకు రావాలనేది కన్క్లూజన్ లో మనం మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ విల్ అప్రోచ్ ద క్వశ్చన్. So let's see the answer part. So WHO is the central to global health governance in the world, coordinating the pandemic responses, ensuring health equity. ఏమేం చేస్తుంది WTO? Pandemic responses ని కోఆర్డినేట్ చేస్తుంది, హెల్త్ ఈక్విటీని ఎన్ష్యూర్ చేస్తుంది, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ని ఫాస్టర్ చేస్తుంది. ఓకే, సో withdrawal, recent announcement of USA of withdrawing from this particular WHO, which is a multilateral organization, can have a global impact అని చెప్పేసి మీరు ఒక కాంటెక్స్ట్ ని సెట్ చేయొచ్చు అక్కడ. తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ ద బాడీ పార్ట్, సో గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది అని రాసారా, ఇంపాక్ట్ అని ఉంటుంది అని ఒక కనెక్టింగ్ సెంటెన్స్ ఇచ్చి దాని తర్వాత వెంటనే ఇంపాక్ట్ గురించి రాస్తారు బాడీ పార్ట్ లో. దానివల్ల ఏమవుతుంది, మీకు కనెక్టింగ్ సెంటెన్స్ అనేది బాడీ పార్ట్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద విత్డ్రావల్, సో ఫండింగ్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతాయి. సో WHO ఏదైతే ఉంటుందో, విచ్ ఇస్ అ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ క్రూషియల్ ఫర్ ది ఇంటర్నేషనల్ కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ ఈక్విటీ. సో ఒకవేళ దాంట్లో నుంచి మేజర్ కాంట్రిబ్యూటర్ లైక్ USA అనేది విత్డ్రా అవ్వడం వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ది ఎకానమీ ఆఫ్ ది లైక్ హెల్త్. ఇట్ విల్ హ్యావ్ అ గ్లోబల్ ఇంపాక్ట్ ఆన్ ది హెల్త్ సెక్టర్ అనమాట. ఓకే, WHO's $5.8 billion biennial budget ఏదైతే ఉంటుందో in 2022 to 2021 relies heavily on the voluntary contributions. So voluntary contributions లో almost 18% ఏదైతే ఉంటుందో that is coming from the US, which is a major player, and also it is also a founding member USA అనేది.
సో ద విత్డ్రాల్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియాస్ వల్ల ఫండింగ్ కాంట్రిబ్యూషన్స్ తగ్గిపోతాయి ఇలాంటి కంట్రీస్ విత్డ్రా అవ్వడం వల్ల. అప్పుడు ప్రోగ్రామ్స్ లైక్ గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్స్ అండ్ కోవాక్స్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో కానివ్వండి, COVID-19 ని ట్రీట్ చేయడంలో వ్యాక్సిన్ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఇలాంటి వాటిలలో ఈ ఫండింగ్ కాంట్రిబ్యూషన్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ విత్డ్రావల్ వల్ల ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఎరాడికేషన్ ఎఫర్ట్స్ ఇన్ కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్రికా. ఓకే, సో ఈ ఫండింగ్ గ్యాప్స్ వల్ల ఆ హెల్త్ అవుట్కమ్స్ అనేవి వర్సన్ అవుతాయి. సెకండ్ వన్ ఇస్ వీకెనింగ్ ఆఫ్ ద గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్. సో ఫండింగ్ అనేది తగ్గడం వల్ల ఇట్ హ్యాంపర్స్ ద WHO లెడ్ ఇనిషియేటివ్స్ లైక్ మెటర్నల్ హెల్త్, డిసీజ్ సర్వేలెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ రీసెర్చ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ WHO's ఎపిడమిక్ వార్నింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ క్రూషియల్ డ్యూరింగ్ ది అవుట్ బ్రేక్స్ లైక్ ఎబోలా, సో వీటి మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది అండ్ ఇట్ విల్ రిస్క్ ది ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్, లైక్ ఎఫిషియన్సీ మీద దెబ్బ అనేది పడుతుంది అనమాట. గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి వీకెన్ అవుతాయి. సో దిస్ ఇస్ సెకండ్ థింగ్ దట్ విల్ హ్యాపెన్. సో ఇలాంటి మేజర్ కాంట్రిబ్యూటర్స్ విత్డ్రా అవ్వడం వల్ల మల్టీలాటరలిజం లో కూడా ఫ్రాగ్మెంటేషన్ చూస్తాం. సో క్వశ్చన్ లో డైరెక్ట్ గా మల్టీలాటరలిజం మీద కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడిగారు కాబట్టి ఐ హావ్ టు డెఫినెట్లీ మెన్షన్ దట్ పాయింట్. సో ఈ విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ ఫాస్టర్ యూనిలేటరల్ యాక్షన్స్. ఓకే, మల్టీలాటరలిజం అనేది పోయి యూనిలేటరల్ యాక్షన్స్ కి వస్తుంది. కలెక్టివ్ రెస్పాన్సెస్ అనేవి వీకెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఏమైంది అని అంటే WHO కోఆర్డినేషన్ ఆఫ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ లైక్ ద సాలిడారిటీ ట్రయల్స్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ వాస్ క్రూషియల్. ఓకే, సో దీని వల్ల యూనిటీ రిస్క్లు అనేవి తగ్గిపోయి కొలాబరేటివ్ గా అందరూ వర్క్ చేయొచ్చు. సో మెయిన్లీ వీ హావ్ సీన్ ఎగ్జాంపుల్ ఇన్ ద COVID-19 టైం. సో అలాంటి ఇనిషియేటివ్స్ ని మనం తీసుకురావాలంటే ఒక కోఆర్డినేటెడ్ ఇనిషియేటివ్ ని డెఫినెట్ గా వీ నీడ్ ద మల్టీలాటరలిజం అండ్ నాట్ ద యూనిలాటరలిజం యాక్షన్స్. నెక్స్ట్, జియోపొలిటికల్ రియలైన్మెంట్. సో విత్డ్రావల్ క్రియేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ ది అదర్ నేషన్స్ ఆల్సో. Okay, for example, China, Russia lanti countries, they may show their leadership, they may fill that vacuum that was created. Okay, so this will actually signal the shifts in the global health leadership also, and it may impact the vulnerable sections also. For example, I have told you an Africa example. ఓకే, అక్కడ మలేరియా ప్రోగ్రామ్స్ కానీ, పోలియో ఎరాడికేషన్ కానీ, పోలియోకి సంబంధించి కానివ్వండి, HIV AIDS కంట్రోలింగ్ కి కానివ్వండి, సో మేజర్ పార్ట్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ విత్ WHO కి ఫండింగ్ ఉండాలి కదా. సో ఇఫ్ మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. Developing countries reliant on WHO for essential health service will definitely pose some disproportionate risks. For example, WHO expanded program on immunization ఏదైతే ఉంటుందో, which reduced measles deaths by 73%, may stagnate in resource limited regions. Okay, vulnerable sections and vulnerable nations మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ దిస్ ఇస్ a 10 mark క్వశ్చన్, 5 points మీరు ఏం రాశారు, హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ అనేది రాశారు. ఇంకో 5 points ఏం రాయొచ్చు, వే ఫార్వర్డ్, దట్ ఈస్ సజెషన్స్ రాయొచ్చు. ఏం చేస్తే ఈ ఛాలెంజెస్ ని మనము ఓకే మినిమైజ్ చేయొచ్చు. వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఫండింగ్. WHO లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి. వై వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఫండింగ్ ప్రాసెస్ అంటే డెఫినెట్ గా ఒక్క మెంబర్ మీద రిలే అవ్వడం వల్ల, సో ఇప్పుడు అమెరికా అనేది విత్డ్రా అవుతే 18% కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. అందుకే వీ హ్యావ్ టు డైవర్సిఫై ద ఫండింగ్ నేచర్ అనమాట. WHO లో కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావాలి. ఎంకరేజ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద మోర్ మెంబర్ స్టేట్స్, ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ నుంచి, ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్ నుంచి, లైక్ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ లాంటి వాటి నుంచి కాంట్రిబ్యూషన్ ని మనం కోరాలన్నమాట. యాన్యువల్ సపోర్ట్ ని మనం కోరాలి. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎన్హాన్స్ చేయాలి. వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇన్ఎఫిషియన్సీస్ బై ఎన్షూరింగ్ క్లియర్ ఫండ్ అలొకేషన్. స్ట్రాంగ్ గవర్నెన్స్ మెకానిజమ్స్ తో రావాల్సిన అవసరం అయితే ఉంది. మల్టీలాటరలిజమ్స్ ని స్ట్రెంథన్ అప్ చేయాలి. Okay, so we have to rebuild global solidarity, equitable decision making మీద ఫోకస్ చేయాలి. We have to involve all the countries, even the countries like Africa who are vulnerable in the decision making in WHO. Low income nations ni prioritize చేయాలి in the by focusing on the health programs that sustains services like vaccination, maternal health in the vulnerable regions like that of the Africa and all, right? And small island developing states మీద and మిగతా ఏరియాస్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, ఇన్నోవేటివ్ గవర్నెన్స్ మెకానిజమ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇన్నోవేటివ్ గవర్నెన్స్ మెకానిజమ్స్ లైక్ గ్లోబల్ హెల్త్ సాలిడారిటీని మనం అచీవ్ చేయాలంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ తో మనం ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. సో దీస్ ఆర్ ది స్టెప్స్ దట్ వీ కెన్ టేక్. ఓకే, WHO ని రిఫార్మ్ చేయొచ్చు, ఫండింగ్ ని డైవర్సిఫై చేయొచ్చు, అండ్ ఆల్సో వీ కెన్ టేక్ అ ఛాన్స్. ఇండియా లాంటి కంట్రీస్ కెన్ టేక్ అ ఛాన్స్ అండ్ ఇట్ కెన్ కొలాబరేట్ విత్ లైక్ మైండెడ్ కంట్రీస్. ఓకే, లైక్ మైండెడ్ కంట్రీస్ తో మనం కొలాబరేట్ అయ్యి వీ కెన్ యాక్చువల్లీ ఫిల్ ద వాక్యూమ్ దట్ వాస్ క్రియేటెడ్. ఓకే, వాక్యూమ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాన్ని మనం ఫిల్అప్ చేయొచ్చు. అండ్ ఆల్సో రీజనల్ లెవెల్లో
హెల్త్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ తో మనం ముందుకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమిక్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటివి మనం వచ్చాం. ఓకే, బ్రిక్స్ ఉంది. అలాంటి ఆర్గనైజేషన్స్ ఎలా అయితే తీసుకొచ్చామో ఇన్ సిమిలర్ లైన్స్ హెల్త్ గవర్నెన్స్ కోసం కూడా మనం లోకల్ లెవెల్ ఆర్గనైజేషన్ అండ్ రీజనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ తో ముందుకు రావచ్చు. ఓకే, దట్ కెన్ బి అదర్ థింగ్. సో what should be the conclusion? How we have to approach the conclusion? So whatever you have wrote in the way forward, summarize all of those points. So the withdrawal of the major contributors such as US will underscore the fragility of WHO's funding and operation. So దీన్ని అడ్రస్ చేయాలంటే it is vital to rebuild the trust, okay, with major donors like the US. And also we have to foster the global solidarity ని సోర్సెస్ ని డైవర్సిఫై చేయాలి, ఈక్విటబుల్ డెసిషన్ మేకింగ్ ని ఎన్హాన్స్ చేయాలి. ఇలాంటి మల్టీఫెసెటెడ్ స్టెప్స్ మనం తీసుకోవడం వల్ల దిస్ విల్ హెల్ప్ టు సస్టైన్ ద డబ్ల్యూహెచ్ఓస్ ఎఫెక్టివ్నెస్ అనమాట. అండ్ వీ కెన్ మెయింటైన్ ద రోబస్ట్ గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ హెల్త్ ఛాలెంజెస్. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ ద కన్క్లూజన్. అసలు యుఎస్ ఎందుకు విత్డ్రా అవుదాం అనుకుంటుంది? సో దేర్ ఆర్ సమ్ అలిగేషన్స్ దట్ వర్ కెప్ట్ బై డొనాల్డ్ ట్రంప్ ఆన్ డబ్ల్యూహెచ్ఓ. సో మెయిన్లీ పాండమిక్ ని ప్రాపర్ గా ట్రీట్ చేయలేకపోవడం వల్ల, చైనాని ఎక్కువగా సపోర్ట్ చేసింది అనే అలిగేషన్స్ ని డొనాల్డ్ ట్రంప్ వేయడం జరుగుతుంది డబ్ల్యూహెచ్ఓ మీద. కాబట్టి వీ హ్యావ్ టు అష్యూర్ దాట్ డబ్ల్యూహెచ్ఓలో రిఫార్మ్స్ తీసుకొస్తూ డబ్ల్యూహెచ్ఓలో ఎలాంటి పార్షియల్ డెసిషన్స్ లైక్ పార్షియాలిటీతో డిసిషన్స్ కాకుండా ఈక్విటబుల్ డెసిషన్ మేకింగ్ ని మనం ప్రోత్సహిస్తే, ఓకే, డెఫినెట్లీ వీ కెన్ యాక్చువల్లీ కన్విన్స్ అమెరికా టు బి అ పార్ట్ ఆఫ్ WHO, continue to be a partner of WHO. Okay, so this is how you have to approach this question. I hope you have understood this question in detail. Okay, so మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ ఆల్సో సబ్మిట్ యువర్ ఆన్సర్స్ యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఎలా సబ్మిట్ చేయాలనే ప్రాసెస్ చెప్పాను కదా. అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, బై.